దర్శనం చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దర్శనం లైన్లు కానీ, క్యూ లైన్స్ కానీ, సర్వీసెస్ కానీ, లోపల స్వామివారి దగ్గర అరేంజ్మెంట్స్ కానీ, అలంకరణ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా చాలా బాగా దర్శనం అయింది బాబు. దేవుడి దర్శనం ఎప్పుడు కూడా పోలేదు. ఈ రోజు మాత్రం చాలా ఎప్పుడు గదుల్లో కూర్చోబెట్టి పంపించేవారు. అలాంటి నడకతోటి అలాగే దేవుడి దర్శనం అయిపోయాయి. దైవాల తొందరగా ఎత్తిచ్చి ప్రతి సంవత్సరానికి 3-4 సార్లు వస్తాం బాబు మేము. మరి ఈ సంవత్సరం అయితే అసలు ఏమో కూడా ఇలా ఉందో నాకు తెలియదు, కానీ చాలా చాలా ప్రశాంతంగా హాయిగా అయిపోయింది. ఎప్పుడు లైన్ లోకి వచ్చామో తెలియదు, ఎప్పుడు దర్శనం అయితే తెలియదు, అలా అయిపోయింది. మాక్సిమం అయిపోయింది. స్వామి మరి అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి. మరి దేవాదాయ శాఖ వాళ్ళందరూ కూడా చాలా బాగా అన్ని సమయాన్ని కూడా అన్ని చేశారు. చాలా బాగా దర్శనం అయింది. ఇబ్బందులు ఏం పడలేదండి. అసలు గ్యాస్ తాపం కూడా తెలియలేదు మాకు. చలవకొంచెలు అవి కూడా చాలా హాయిగా ఉన్నాయి. దర్శనం కూడా చాలా బాగా చాలా బాగా అయింది. ప్రతి సంవత్సరం ఇలాగే ఉండేది. నా పేరు అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ జనాలు కూడా చాలా అరగంటలో దర్శనం. జనాలు చూస్తేనే లేట్ అయిపోతానంటే అరగంటలో దర్శనం అయిపోయింది. చాలా ఇది ఇలా జరిగింది. ఎంత బాగా జరిగింది నేను మరి చెప్పుకోలేను. లాస్ట్ ఇయర్ అయితే ఎంత బాధపడి భక్తులు అవని, మేము అవని, వాలంటీర్స్ అవని, మేము ఇక్కడ చాలా పెద్ద డొనేషన్ అండి మాది. మేము ప్రతి సంవత్సరం మాది ఎగ్జిట్ లో ఫస్ట్ కౌంటర్ మాదే. మేము మినిమం 8 లక్షల నుండి 10 లక్షలు 4 ఫ్రెండ్స్ కలిసి ఖర్చు పెడతాం. ఈ ఎంత పెద్ద హాల్ లోనే మాకు ఇస్తారు అరేంజ్మెంట్ చేయడానికి. మాకు మళ్ళీ వాలంటీర్స్ మళ్ళీ అలాగే మాకు సపోర్ట్ చేస్తారు. మాత్రం ఏది చెప్పండి, సిపి అవని, ఈఓ గారు అవని, మన రామ్మోహన్ గారు అవని, అందరూ A to Z పీపుల్ అందరికి నా తరఫున కోటి దండాలు. ఎందుకంటే ఎంత మంచి అరేంజ్మెంట్ చేశారని భక్తులు అనుకుంటున్నారు. అంటే ఫ్రీ దర్శనం ఒక్కొక్కసారి 8 గంటలు 9 గంటలు అవుతుంది. టుడే ఫ్రీ దర్శనం గంట నుండి 2 గంటలు అయిపోతుంది. 300 రూపీస్ దర్శనం 1 అవర్ అయిపోతుంది. 1000 రూపీస్ దర్శనం ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. 1500 రూపీస్ దర్శనం 10 మినిట్స్ నుండి 15 మినిట్స్ లో అవుతుంది. అంటే ఎంత బాగా అరేంజ్మెంట్ నేను ఎక్కడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు. మీ అందరికి దేవస్థానం స్టాఫ్ అనుకోండి, టోటల్ దేవస్థానం అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి, మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఎవ్రీ టైం ఎవ్రీ ఇయర్ మీరు ఇలాగే చేయడానికి ట్రై చేయండి. మా అందరికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అదృష్టం ఏంటంటే ఇవాళ క్లైమేట్ వల్ల చాలా కూల్గా ఉంది. ఆ కూల్ వల్ల ఎంత హాయిగా నడుచుకుని వెళ్తుందో మరి చెప్పట్లేదు. మరి నేను అంత ఇదిగా చెప్పలేను. యాక్చువల్ నాది నేటివ్ ప్లేస్ ఒడిశా బెరంపూర్. అంటే నాకు ఎందుకు ఇక్కడ చేయాలని ఇంట్రెస్ట్, ఎందుకంటే నేను ఇక్కడే సెటిల్ అయ్యాను కాబట్టి ఒడిశా పీపుల్ చాలా మంది ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ చూసి మళ్ళీ నాకు కొంచెం చేయడానికి అంత ఇష్టం పడింది. అలాగే కంటిన్యూగా చేస్తున్నాను. నా తెలుగు కొంచెం తేడాగా ఉంటుంది, మీరు అనుకోవద్దు. థ్యాంక్ యూ దేవస్థానం టోటల్ మెంబర్స్ కి. మీ అంత సర్వీస్ నేను ఎప్పుడు ఇలాగా చూడలేదు. అంటే ఈ సంవత్సరం ఎక్సలెంట్ సర్వీస్, ఎక్సలెంట్ ప్లానింగ్ మళ్ళా. అంటే పోలీసులు మళ్ళా నేను చూశాను, పోలీసు మళ్ళీ కింద నుండి నడుచుకుని వచ్చారు ఎస్ఐలు. నేను నిన్న రాత్రి 2 o'clock ఇక్కడ అరేంజ్మెంట్ చేసి కిందకి వెళ్తుండే ఒక 3-4 ఎస్ఐలు పోలీసులు నడుచుకుని వస్తున్నారు. అంటే పోలీసు బళ్ళు, పోలీసు బైక్లు మళ్ళీ పైకి పంపలేదు. ఇది నాట్ ఏ జోక్, ఇది చిన్న మాట కాదు. ఇలాంటి అరేంజ్మెంట్ చేయడం ఇలాగ ఇంకోసారి మనం చూడగలలేదు, మనకు అది తెలియదు. మాత్రం ఈ టైప్ సర్వీస్, ఈ టైప్ మేనేజ్మెంట్ అరేంజ్మెంట్ మీరు ప్రతి సంవత్సరం చేయాలని నేను కోరుకుంటున్నాను. కైండ్లీ రిక్వెస్ట్, మీరు దానికి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్.